ఓకే. ఇప్పుడు విజ్ఞాన్ గారు ముఖ్యంగా అఖండ 2ని ఇక 3Dలో చూడొచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. ఏంటి 3D పిక్చర్ అంటే? ఇప్పుడు ఫార్మాట్ మారింది. మొన్న బాహుబలి ఎపిక్కి కూడా ఐమాక్స్లోనే చూడండి అని ఎందుకన్నారు అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగుంటుంది అని. అఖండ పూర్తిగా సనాతన ధర్మం మీదే వస్తుంది. అన్యాయాన్ని ఎదిరించడం, ధర్మాన్ని కాపాడడం, నిజాయితీగా ఉండడం, సత్యం మాట్లాడడం, ఇలాంటి అంశాన్ని బేస్ చేసుకొని అఖండ వస్తుంది. మన సనాతన ధర్మాన్ని 10 మందికి నేర్పించే విధంగా ఉంది కాబట్టి పూర్తిగా అందరూ చూడండి అనేది నెంబర్ 1. ఓకే. పేరెంట్స్ని రిక్వెస్ట్ చేశాడు మొన్న బాలయ్య, మీ పిల్లలకు కూడా చూపించండి అనేది నెంబర్ 2. నెక్స్ట్ సినిమాల్లో విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి 3D వెర్షన్లో కూడా ఇస్తే దే విల్ ఆల్సో ఎంజాయ్. అంటే ఇది అదే సినిమా ఇంకేదో సినిమా అని రాకుండా ఒక విజువల్ వండర్ చూడడానికి వచ్చే వాళ్ళకి ఇది ఒక ట్రీట్. అట్లా అన్ని ఫార్మాట్స్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ అఖండ 1 రిలీజ్ అయినప్పుడు అది కరోనా సెకండ్ వేవ్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో కుదరలా. ఇప్పుడు ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతా ఉంది. సో దే హ్యావ్ స్కోప్ కాబట్టి వేసుకుంటారు, చూడొచ్చు, తప్పే ఉంది. బాలయ్యని 3D కాదు 8Dలో అయినా చూడొచ్చు. అక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ సినిమా? డిసెంబర్లోనే అవ్వాలి. డిసెంబర్ దాటితే ఇంకా లేదు, ఎందుకంటే వరుస పెట్టి ఉన్నాయి కదా. సంక్రాంతికి వచ్చే ఛాన్స్ అయితే లేదు. సంక్రాంతికి స్పేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామిడేట్ చేయడానికి. డిసెంబర్లో వీళ్ళు అనుకున్న టైంకే హ్యాపీగా వస్తారు. 100% రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు కదా, ఆ పాటో ఆటో ఏదో. ఎందుకు ముంబైలోనే ప్రమోషన్స్? ఇందాక ముంబై అంటే పాన్ ఇండియా లెవెల్. ఇప్పుడు మీకు తెలుసా, ఫస్ట్ మగధీర కూడా ఫస్ట్ ముంబైలోనే చేశారు ఫంక్షన్. అంటే హిందీ వాళ్ళకు కూడా పరిచయం చేయాలి కదా మన సినిమాని. ఇక్కడంటే అందరికి తెలుసు, ఆల్రెడీ ఒక పార్ట్ వచ్చింది కాబట్టి ఇది 2వ దఫా అందరికీ తెలుసు. ఇప్పుడు హిందీలో ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళందరూ ఇదేదో వస్తుంది ఏంటిది ఇది అని చెప్పి ఫస్ట్ పార్ట్ 1 చూస్తారు. మనకు వార్ 2 వచ్చినప్పుడు అందరూ అసలు ఇది ఏంటి అని, ఎన్టీఆర్ ఉన్నాడు, వార్ 2 వస్తుంది, వార్ 1 చూస్తారు కదా నార్మల్గా. ఇప్పుడు కాంతారా ది లెజెండ్ బాగా హిట్ అయింది, చాలామంది మళ్ళీ కాంతారాకి షిఫ్ట్ అవుతారు కదా. పార్ట్ 1 చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అక్కడ అక్కడ హిందీలో చేయడం వల్ల నార్త్లో పార్ట్ 1 రిలీజ్ అవ్వలేదు కాబట్టి హిందీ వెర్షన్లో కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఓటీటీలోనో ఏదో వాళ్ళకి నచ్చిన ప్లాట్ఫామ్లో పార్ట్ 1 చూసేస్తారు ఈ లోపు. ఇప్పుడు 2 రిలీజ్ చేయడం వల్ల ఈజీ అవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది, భయపడరు. అంటే పాన్ ఇండియా మూవీ లెవెల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు. ఎస్ అంటే పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కూడా అన్ని ప్రదేశాలు తిరిగి ఎందుకు చెప్పారు అంటే పార్ట్ 1 అందరు చూశారు అని తిరగడం వల్ల ఏంటిది అని. ఆ పార్ట్ 1 చూడడం వల్ల 2 ఇంకా నెక్స్ట్ హైప్ వచ్చి ఎక్కువ వచ్చింది. కేజీఎఫ్ అయినా అంతే, పార్ట్ 1 తర్వాత 2కి పెద్ద రెస్పాన్స్. బాహుబలి అంతే, పార్ట్ 1 తర్వాత 2కి పెద్ద రెస్పాన్స్. సో ఇది కూడా అంతే, పార్ట్ 2కి ఇంకా పెద్ద రెస్పాన్స్ రావాలంటే అవన్నీ తిరగాలి, అందరికి చెప్పాలి, చూపించాలి, తప్పదు. అఖండ 2ని 3Dలో చూస్తే త్రిశూలం ఇక్కడ దాకా వస్తుందా? మన మీదకి వచ్చినట్టు కూడా అనిపించవచ్చు, ఈసిరితే తప్పే ఉంది. అదొక ఎక్స్పీరియన్స్. మొహం మీదకి తూటాలు రాగలేంది, హెవీ ట్రక్కుల మీద పడంగలేంది, పెద్ద మహా సినిమాలలో బాలయ్య త్రిశూలం ఏమన్నా అడ్డొచ్చిందా? ఒకటే కదా, ఇసిరించుకోండి, ఏమైంది, తప్పే ఉంది. ఇందులో బాలయ్య ఎట్లా కనిపిస్తాడో ఈ అఖండలో? 2 వేరియేషన్స్ ఆల్రెడీ మీకు 2 వేరియేషన్స్లో కూడా ఆయన కనిపించాడు. ఆ 2 వేరియేషన్స్ ఉంటాయి. సాధువులా కనిపిస్తాడేమో. సాధువులా నీకు ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. ఫస్ట్ పార్ట్ అంతా ఆయన మీద ఉంటుంది. అండ్ ఈ అఖండ తాండవం ఇదంతా కూడా నెక్స్ట్ సెకండ్ పార్ట్లోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. అది వచ్చేంతవరకు నాకు తెలియదు. ఇది కూడా వారణాసిలో షూట్ జరుపుకుంటున్నదేమో బహుశా. జరుపుతారు బాగా. కాశీ వారణాసికి వెళ్ళని సినిమా ఏముంటుంది చెప్పు. ఇప్పుడు కొంచెం ఆధ్యాత్మికత రావాలి అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. ఇందిరా సినిమా దగ్గర నుంచి పోతున్నాం మనం, ఇంకంతమంది నుంచి కూడా వెళ్ళుంటారు చాలామంది, మనకు తెలియదు. సో వెళ్తారు, ఆ ఫీల్ రావాలి. పైగా దీనికి కుంభమేళ, శివుడి గురించి చెప్పే సినిమాలన్నీ కూడా వాళ్ళు ఇంచుమించు కాశీ వారణాసి అన్నీ టచ్ చేసి వస్తాయి, మంచు పర్వతాలన్నీ టచ్ చేసే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సో ఇది కూడా దీనికి ఏం లేదు. అక్కడ శ్మశానాటికల్ని వాటికి కూడా వివిధ పేర్లతో పిలుస్తారు కాశీ దగ్గర. నిన్న వారణాసిలో కూడా బిట్టు మీద పెట్టినట్టున్నారే. అవును. సో అందుకని చెప్పేసి అది ఏంటో ఒకరొక్కొక్క నమ్మకం అలాంటిది. పవిత్ర గంగా దగ్గరికి వెళ్ళి గంగా హారతి తీసుకోవాలి, ఎవరికి అనిపించదు. నువ్వు దగ్గరలో షూటింగ్ చేసుకున్నా ఒకసారి విజిట్ కన్నా వెళ్ళాలనిపిస్తుంది కదా అక్కడ దాకా వచ్చినప్పుడు. ఇప్పుడు తిరుమల దాకా వచ్చినోడికి కాళహస్తి పెద్దదా, కాణిపాకం పెద్దదా, అన్ని చుట్టైపోతాడుగా, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని. ఇది కూడా అంతే అట్లా.